ఈ రోజు మనకు ఫైనల్ పార్ట్ అయితే ఉంది. అదే పట్టుబడి పట్టడం. హలో గైస్! ఈ రోజు ధాన్యం పట్టుబడి అయితే పడుతున్నాం. అందుకోసం సంచులు కావాలి కదా! అందుకే మార్నింగే వెళ్లి సంచులు అయితే తీసుకొచ్చేసాను. ధాన్యం పట్టే వాళ్ళు మార్నింగ్ అయితే రావాలి. కానీ వాళ్ళకేదో పనుండడం వల్ల ఈవినింగ్ అయితే వచ్చారు. వచ్చిన దగ్గర నుండి ఒకటే గోల ధాన్యం ఏంటి ఎంత బరువున్నా ఏమేసి పండించావు అని అయితే అంటున్నారు. అందరూ పండించినంటే మేము పండించాం. కొత్తగా అయితే ఏమీ వేయలేదు. ఫైనల్ గా ట్రాక్టర్లు కూడా అయితే వచ్చేసాయి. 2 ట్రాక్టర్లు అయితే పురమాయించాము. ఇక్కడ నుండి అక్కడ కనిపించే వరకు ధాన్యం బస్తాలన్నీ మనవే. ఇప్పుడు ఈ ట్రాక్టర్లోకి లోడింగ్ అయితే చేయాలి. కాటా వాళ్ళని పురమాయించాం కాబట్టి కాటా పట్టడం, లోడింగ్ చేయడం అన్ని వాళ్ళే చూసుకుంటారు. మనం ఏం చేయక్కర్లేదు. బండి లోడింగ్ అయ్యే లోపే రెండో బండి కూడా వచ్చేసింది. ఈ బండి అయ్యాక ఆ బండి కూడా లోడింగ్ చేస్తారు. ఫస్ట్ బండి లోడింగ్ చేయడం కంప్లీట్ అవ్వగానే బండి కాటాకైతే బయలుదేరిపోయింది. ఇంకా రెండో బండి కూడా లోడింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. రెండో బండి లోడింగ్ అవ్వగానే కాటాకైతే స్టార్ట్ అయ్యాము. అది 2 ఎకరాల మీద 102 బస్తాలు అయితే పండించాము. అంటే ఎకరానికి 51 బస్తా. దాలవాలో ఈ 2 ఎకరాల మీద చాలా లాస్ అయ్యాము. అంటే పెట్టుబడి కూడా రాలేదు. కానీ దాలవాలో అదే 2 ఎకరాల మీద 102 బస్తాలు అయితే పండించి కొంచెం సేఫ్ అయ్యాం. ఈ సైడ్ ఎకరానికి ఎంత పండించారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. ఇంకుంటా మరి. బై.